గత 3 రోజులుగా వరదలు విజయవాడను అతలాకుతలం చేసి ప్రజల ఇళ్లలో నుంచి బయటికి రాని పరిస్థితులను చూసి వెనువెంటనే స్పందించిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల ఆధ్వర్యంలో తిరుపతి నుంచి విజయవాడలోని సింగ్ నగర్, చిట్టి నగర్ తదితర ప్రాంతాలకు తమ సేవా సంస్థ ప్రతినిధుల ద్వారా సుమారు 2 లక్షల రూపాయలు విలువైన ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు తదితర నిత్యావసర సదుపాయాల సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల మాట్లాడుతూ విజయవాడను వరద విపత్తు అతలాకుతలం చేసినటువంటి నేపథ్యంలో నవ యువ నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి పగళ్ళు అలుపెరగకుండా అధికారులను అప్రమత్తం చేసి బాధితులకు ధైర్యం చెబుతూ బోట్లల్లో తిరుగుతూ నడుములోతు నీళ్లలో తిరుగుతూ అధికారులను చైతన్యపరుస్తూ తిరుపతి నుంచి నేను సైతం అంటూ మా సంస్థ తరపున మా ప్రతినిధులను పంపించి విజయవాడలో ముంపుకు గురై ఆసరా కోసం ఎదురు చూస్తున్న కొన్ని ప్రదేశాలలో సాయం అందించడం జరిగిందని అన్నారు.